గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత కె కేశవరావు ఇంటికి కాసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి వెళ్లారు. దీప్దాస్ మున్షి వెంట వేం నరేందర్ రెడ్డి, రోహన్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేత మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తుంది. అయితే కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దీప్దాస్ మున్షితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత కె కేశవరావు ఇంటికి కాసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి వెళ్లారు. దీప్దాస్ మున్షి వెంట వేం నరేందర్ రెడ్డి, రోహన్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేసినట్టుంది. ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఎలా చూడాలి ఈ పరిస్థితుల్ని? ఖచ్చితంగా మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పరిస్థితి కొంత అస్తవ్యస్తంగా మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ కి సంబంధించినటువంటి 4 నియోజకవర్గాల గురించి మనం 4 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి మాట్లాడుకుంటే హైదరాబాద్ తో పాటుగా చేవెళ్ల పై పూర్తి టార్గెట్ కూడా కాంగ్రెస్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక బీఆర్ఎస్ లో మొత్తం ఉనికంతా కూడా కోల్పోతున్న సిచ్యువేషన్ ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇటు చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కంటే కప్పుకున్నారు, కాంగ్రెస్ పూర్తికి చేరారు. ఇప్పుడు ఆయనకే కాంగ్రెస్ టికెట్ కూడా కేటాయించిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఇక మరోవైపు మనం చూసుకున్నట్లయితే దానం నాగేందర్ కూడా ఏదైతే తన ఎమ్మెల్యే పదవి నుంచి నేరుగా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన అతనికి నేరుగా కూడా సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒక సీట్ కేటాయించిన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరొక టార్గెట్ ఏంటి అని అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఏది మల్కాజ్గిరికి సంబంధించిన నేపథ్యంలో కూడా మల్కాజ్గిరిలో కూడా కాంగ్రెస్ తమ సీట్ ను తగ్గించుకోవాలి. గతంలో ఆ సీట్ కాంగ్రెస్ సీటే, రేవంత్ రెడ్డి గెలుచుకున్నటువంటి సీట్ కనుక ఆ సీట్ ను మళ్ళీ కూడా వాళ్ళే కాంగ్రెస్ కైవసం చేసుకోవాలి అన్నటువంటి టార్గెట్ గా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో మొత్తానికి 4 సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఫుల్ ప్లేజ్ ఫోకస్ అయితే కనిపిస్తా ఉంది. అంతేకాకుండా మనం ప్రధానంగా మాట్లాడుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో అసలు కేసీఆర్ గానీ, కేటీఆర్ గానీ, హరీష్ రావు గానీ ఎవరు కూడా తెరపై కనిపించట్లేదు. ఒకవైపు మనం చూస్తే కేసీఆర్ ఫామ్ హౌస్ కి అంకితమైన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ తర్వాత కేటీఆర్, హరీష్ రావులకు సంబంధించినటువంటి ఊసు కూడా మనకు కనబడట్లేదు. కేవలము అసలు ఆ ట్విట్టర్ కి అంకితం అయిపోతున్నాడు కేటీఆర్. ఆ ట్విట్టర్ లో కూడా నామమాత్రంగా ఏదో రైతులకు అకాల వర్షం సందర్భంగా ఒక మెసేజే తప్ప ఇంతవరకు ఆయన కనిపించింది లేదు, మాట్లాడింది లేదు. మరోవైపు హరీష్ రావుకి సంబంధించి మనం మాట్లాడుకుంటే హరీష్ రావు కేవలం కవిత అరెస్ట్ రోజు జరుగుతున్నటువంటి ఈడీ అధికారులు వచ్చినప్పుడు తప్ప ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కనిపించేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ లో మనకు చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు అసలు బీఆర్ఎస్ ఉనికిని కోల్పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. తాజాగా ఎంతో మంది నేతలు పార్టీని వీడి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ గూటికి చేరుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కొందరు వలసలుగా వెళ్తా ఉన్నారు. కాంగ్రెస్ ఎప్పుడైతే తమ గేట్లు ఓపెన్ చేశాము అని చెప్పిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్ స్టాప్ గా కూడా కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది వెళ్తున్న నాయకులు కనబడతా ఉన్నారు. బీఆర్ఎస్ తనదైన శైలిలో ఒక విజన్ తో ముందుకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఏదైతే ఊహాగానాలు చేసుకురావడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో మేము 100 సీట్లు గెలుస్తాము అన్నటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో బీఆర్ఎస్ ఆలోచించిన పరిస్థితులు ఉన్నాయి. సో బీఆర్ఎస్ అప్పుడు ఆలోచించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఆలోచించలేకపోతా ఉంది. ప్రస్తుతం మనం చూస్తే ఖాళీగా కనిపిస్తున్నటువంటి సీట్లు, ఖాళీగా కనిపిస్తున్నటువంటి జనాలు, ఒకప్పుడు కిక్కిరిసిపోయినటువంటి కారు మాత్రం ఇప్పుడు మొత్తం కార్ అంతా కూడా ఖాళీగా కనబడతా ఉంది. అసలు ఎవరు కూడా పోయేటువంటి నేతలను సంప్రదించేటువంటి ప్రయత్నం చేయట్లేదు. చేసినప్పటికీ ఈ రోజు పొద్దున మాట్లాడినటువంటి నేతలు సాయంత్రం వరకు కాంగ్రెస్ గూటికి పోతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అయోమయ పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబం అంతా ఉంది అని చెప్పుకోవాలి. ప్రధానంగా కవిత అరెస్ట్ తో డీలా అయ్యారా లేదా సీటు కోల్పోయామే అన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒకవైపు అధికారం చేదాటిపోయింది అన్నటువంటి ఆలోచనలో ఉన్నారా, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహరచనలు ఏమైనా చేస్తా ఉన్నారంటే దేనిపైన కూడా బీఆర్ఎస్ ఉనికి అయితే కనిపించట్లేదు. కేవలం నామమాత్రంగానే కొందరు ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు కావచ్చు లేదా ఇతర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో నామమాత్రంగా ప్రెస్ మీట్లు పెట్టడం, అక్కడ నుంచి వెళ్ళిపోవడమే తప్ప ఎటువంటి సమాధానాలు ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులు ఫోకస్ ఆకర్షణలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా బీజేపీ
టీడీపీ పార్టీ కావచ్చు, రెండు కూడా పెద్ద ఎత్తున కూడా చేరికలు చేర్చుకుంటా ఉన్నారు. మనం మేజర్ గా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో వలసలుగా బీఆర్ఎస్ నాయకులంతా వెళ్లి చేరుతున్న సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు గతంలో 10 మంది కార్పొరేటర్లు కూడా మొన్న కాంగ్రెస్ పార్టీకి చేరిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా డిప్యూటీ మేయర్ గా ఉన్న శ్రీలత, హైదరాబాద్ పరిధిలో మేయర్ గా ఉన్నటువంటి గద్వాల విజయలక్ష్మితో పాటుగా కేకే తన తండ్రి విజయలక్ష్మి తండ్రి కేకే కూడా పార్టీని వీడేటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో బీఆర్ఎస్ లో ఉనికి లేదు. అయితే ప్రణయ్ చెప్పండి, నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్లుగా ఉందనుకోవచ్చా కారు పార్టీ పరిస్థితి? ఎందుకంటే కారు పార్టీలోకి అంతకుముందు కేసీఆర్ గారు మంచి స్వింగ్లో ఉన్నప్పుడు టీడీపీ పార్టీలో నుంచి కొందరు, కాంగ్రెస్ పార్టీలో నుంచి కొందరిని తీసుకున్న టైము ఇప్పుడు కేసీఆర్ టైం బ్యాడ్ టైంగా నడుస్తుంది అనుకోవచ్చా? 100కి 200% చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో కేసీఆర్ విజన్ ఏదైతే ఉందో, కేసీఆర్ గతంలో కావచ్చు 2014 ఉద్యమ సమయాల్లో ఏదైతే ప్రస్తుతం గతంలో మంత్రులుగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, ప్రశాంత్ శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ కావచ్చు, వీళ్ళందరినీ పార్టీలకి తీసుకొచ్చినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపు గతంలో 2018లో జరిగిన ఎన్నికల్లో 12 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చారు. నేపథ్యంలో కేసీఆర్ ఏదైతే ఇతర పార్టీల నాయకులను పిలిపించడం, ఇతర పార్టీల నుంచి ట్రైనింగ్ చేసుకోవడం, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులను చేర్చుకోవడం, ఇదంతా ఒక విజన్ గా చేసినటువంటి కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఏం చేయలేకుండా దాదాపు ఫామ్ హౌస్ కే అంకితమైన సిచ్యువేషన్స్ తప్ప ఎలాంటి కార్యక్రమాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు కనపడట్లేదు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లలో అసలు కేసీఆర్ ఏం చేస్తున్నాడు అన్న పాయింట్ ఆ పార్టీ నాయకుల్లో కనపడతా ఉంది. అంతేకాకుండా చాలా మంది నేతలకు ఇప్పటికే ఫోన్లలో సంప్రదింపులు చేసినప్పటికీ కి సంబంధించిన విషయంలో కూడా చాలా వరకు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నేతలంతా కూడా ఏమీ చేయండి అరెస్ట్ చేస్తారా అన్నటువంటి పాయింట్ లో కూడా సొంత పార్టీ నేతలే మాట్లాడుకున్నట్టుగా తెలుస్తా ఉంది. గేట్లు తెరిచిన నేపథ్యంలో పార్లమెంట్ సంబంధించినటువంటి ఎన్నికల ఫోకస్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే, మరోవైపు ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా వరుసలుగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇంకొందరు ఎమ్మెల్యేలు కూడా ఇప్పటికే వెళ్లేటువంటి అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. దాదాపు సిట్టింగ్ లో ఉన్నటువంటి ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇంకొందరు కూడా లైన్ లో ఉన్నారు అనేది కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్పుకుంటా ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పటికే చాలా వరకు దూరంగా ఉంటున్నారు మాజీ మంత్రిగా ఉన్నటువంటి మల్లారెడ్డి కావచ్చు, తన అల్లుడు కావచ్చు, మరి రాజశేఖర రెడ్డి కావచ్చు, లేదా ఇంకా కొందరు నాయకులు కూడా పార్టీని వీడేటువంటి ఛాన్సెస్ ఎక్కువ శాతం కనబడతా ఉన్నాయి. సో మరి వీళ్ళందరూ వెళ్తా ఉన్నా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో మాత్రమే కేసీఆర్ కూర్చున్నట్టుగా తెలుస్తా ఉంది. చెప్పండి, ఇప్పుడు కేసీఆర్ని కూడా అంత తక్కువగా అంచనా వేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే కేసీఆర్ యొక్క విచక్షణ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు, ఆయన సమయస్ఫూర్తి కూడా ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. ఈ ప్రభావంలో వెళ్ళిన వాళ్ళందరూ ఎవరన్నా కోర్టులు ఉండే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఆశావాద దృక్పథంతో వెళ్తారు. రేపొద్దున వాళ్ళకి అక్కడ సరిగ్గా లేకపోతే మళ్ళీ వాళ్లే తిరుగుబావుట జెండా ఎగరేసే అవకాశం కాంగ్రెస్లో లేకపోలేదంటారా? ఖచ్చితంగా. అంటే కొందరు ఇప్పటికే ఇతర పార్టీల నుంచి చాలా మంది నాయకులు వేరువేరుగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే అందులో కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. బట్ కాంగ్రెస్ ఆచితూచి మాత్రమే ఈసారి ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆ పార్టీ నుంచి వెళ్ళినటువంటి నాయకులు మళ్ళీ ఆ పార్టీకి వెళ్తా ఉన్నారు. ఆ పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలో పదవులు అనుభవించి ఏదో గవర్నమెంట్ ఏర్పడిందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల పాటు ఊడిగం చేసి మళ్ళీ తిరిగి సొంత గూటికి వచ్చేటువంటి నాయకులు కూడా ఉన్నారు. సో ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే తాటికొండ రాజయ్య కావచ్చు. థ్యాంక్ యూ ప్రణయ్. గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత కె కేశవరావు ఇంటికి కాసేపటి క్రితమే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీప్ దాస్ మున్షి వెళ్లారు. దీప్ దాస్ మున్షి వెంట వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది. అదే కేకేతో పాటు ఆయన కూతురు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే అంతకుముందు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దీప్ దాస్ మున్షితో భేటీ అయ్యారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.
గ్రేటర్ హైదరాబాద్లోని పార్లమెంట్ స్థానాలపై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ బీఆర్ఎస్ ముఖ్య నేత కె కేశవరావు ఇంటికి కాసేపటి క్రితం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి వెళ్లారు. దీప్ దాస్ మున్షి వెంట వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఇరువురు నేతల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. అయితే కేకేతో పాటు ఆయన కూతురు జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే అంతకుముందు జేహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి దీప్ దాస్ మున్షితో భేటీ అయ్యారు. అయితే ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో వారి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే అంశాన్ని గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, చూస్తుంటే ఎలా ఉంది పరిస్థితి? అంటే కాంగ్రెస్లోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, అట్నుంచి బీజేపీ నుంచి కూడా కాంగ్రెస్లోకి చేరికలు జరుగుతున్నాయి. చూస్తుంటే తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ తన సత్తా చాటున్నట్లుగా తెలుస్తుంది. ఏమంటారు మీరు? రైట్ లక్ష్మీ, కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా స్పెషల్గా జిహెచ్ఎంసీ పైన ఫోకస్ పెట్టినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు నుంచి కూడా ప్రత్యేకంగా జిహెచ్ఎంసీ పైన ఫోకస్ చేసింది. చేరికలకు సంబంధించి కూడా ఆపరేషన్ ఆకర్షణ మొదలెట్టింది. పూర్తిగా జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, మేయర్లు కావచ్చు, మాజీ మేయర్లు, మాజీ డిప్యూటీ మేయర్లు, ప్రస్తుతం కొనసాగుతున్న డిప్యూటీ మేయర్, వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం ఉన్నది. ఇప్పటికే ఏదైతే జిహెచ్ఎంసీకి సంబంధించిన గత ఏదైతే ప్రభుత్వ హయాంలో పనిచేసిన మేయర్ బొంతు రామ్మోహన్తో పాటుగా ఆయన భార్య శ్రీదేవి కార్పొరేటర్గా పనిచేసిన ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గతంలో డిప్యూటీ మేయర్గా పనిచేసిన బాబా ఫసుద్దీన్ కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు కొనసాగుతున్న డిప్యూటీ మేయర్గా పనిచేస్తున్న మోతేష్ శ్రీరత శోభన్ రెడ్డి, వాళ్ళ దంపతులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇక వీరితో పాటుగా ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ చుట్టుముట్టున్న 7 కార్పొరేటర్లకు సంబంధించిన 7 కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యం అనేది. మొత్తంగా ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి జిల్లాలో ఇప్పటికే మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, మాజీ మున్సిపల్ చైర్మన్లు, మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పూర్తిగా గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా స్పెషల్గా ఆపరేషన్ ఆకర్ష్లో భాగంగా ఇప్పటికీ చేరికలు కూడా చేరిన నేపథ్యం కావచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో కూడా దీనికి సంబంధించి ముమ్మరం చేస్తున్న నేపథ్యం. ఎందుకంటే పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారం చేపట్టిన నేపథ్యం కావచ్చు. ఇక దాంట్లో అప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా బలహీనంగా ఏదైతే పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇక్కడ బలహీనంగా ఉందో వాటన్నిటినీ గుర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ప్రత్యేక కార్యాచరణ చేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు దానికి అనుగుణంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పైన కూడా స్పెషల్ ఫోకస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బలహీనంగా ఉన్నది కాబట్టి ఇప్పుడు దానిపైన ప్రత్యేక పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా హైదరాబాద్ పైన ఫోకస్ చేసి హైదరాబాద్ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్ను గెలిపే లక్ష్యంతో వెళ్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నేతలనే కీలకంగా ఆకర్షించే క్రమం కనిపిస్తుంది. ఇక కాసేపటి క్రితమే ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడు వేం నరేందర్ ఏదైతే ఇప్పుడు మేయర్ గద్వాల విజయలక్ష్మిని కలవడం జరిగింది. ప్రత్యేకంగా కేకేతో కూడా భేటీ అయిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా కేకే సంబంధించి కూడా గతంలో కాంగ్రెస్ పార్టీకి క్రియాశీలకంగా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే కీలక నేతగా చెప్పొచ్చు. ఆయన గత బీఆర్ఎస్ సంబంధించి కూడా పార్టీలో చేరిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు అక్కడ ముఖ్య సలహాదారుగా పనిచేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇప్పుడు గద్వాల విజయలక్ష్మికి సంబంధించి ఆయన కూతురు, ఆమె ఇప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించిన మేయర్గా కొనసాగుతున్నారు. ఆమె గత కొన్ని రోజుల క్రితం కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన నేపథ్యం ఉన్నది. అప్పుడు ఏదైతే దీనికి సంబంధించిన వార్తలను ఆమె కొట్టిపారేసిన ఇప్పుడు ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపదాస్ భేటీ అయిన తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దీపదాస్ మున్షి ఆమె కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఆమె తన అనుచరులతో మాట్లాడి, కార్యకర్తలతో మాట్లాడి తన నిర్ణయాన్ని కూడా ఈరోజు సాయంత్రం వరకు చెప్తాన నేపథ్యం కావచ్చు. పూర్తిగా ఇప్పుడు ఈ చర్చల్లో కూడా సఫలమైనట్టుగా తెలుస్తున్నాయి. ఆమె అంటే సాయంత్రం వరకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరనున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఆమెతో పాటుగా ఇంకా ఏదైతే ఇప్పుడు గేటర్కి సంబంధించిన కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, వాళ్ళపైన కూడా స్పెషల్గా ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే అత్యధికంగా సంబంధించి గత హైదరాబాద్ సంబంధించి కూడా ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో బలహీనంగా ఈ సెగ్మెంట్ కాబట్టి ఈ సెగ్మెంట్ సంబంధించి కూడా ప్రత్యేక ఫోకస్ చేసింది. ఓట్ బ్యాంకు రాబట్టాలని కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ వర్క్ జరుగుతున్నది. దాంట్లో క్రియాశీలకంగా అక్కడ కౌన్సిలర్ మొదలు కూడా మేయర్ల వరకు కూడా ఆపరేషన్ అక్కడ ఇప్పటికే ఇక్కడ
సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో కూడా టచ్లో ఉంటున్న నేపథ్యం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని చేరిక అంశాలు కావచ్చు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంకా ఏదైతే పార్లమెంట్ ఆ సెగ్మెంట్లను కూడా ప్రకటించే అవకాశం ఉన్నది కాబట్టి ఇంకా ఏదైనా ఆ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అసంతృప్తి నేతలు అవుతున్నారో ఇంకా ఇతర పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన నేతలు కూడా చేర్చుకునే క్రమం కనిపిస్తుంది. నిన్న హస్తినాపురంకి సంబంధించి కూడా ఆ మేయర్ నిన్న ఏదైతే కౌన్సిలర్ అయిన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఇప్పటికే ఏదైతే డిప్యూటీ మేయర్ సంబంధించి కూడా ఆమె డిప్యూటీ మేయర్ కూడా అయితే శోభన్ రెడ్డి ఆమె శ్రీలత శోభన్ రెడ్డికి సంబంధించి కూడా ఆమె కార్పొరేటర్లు కావచ్చు వాళ్ళందరితో కూడా మంతనాలు జరుపుతున్నట్టుగా తెలుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే ప్రత్యేకంగా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, ఇంకా ఆయన ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీ స్థానాన్ని కూడా కేటాయించడం జరిగింది. ఇక ఏదైతే చంద్రశేఖర్ రెడ్డి అలాగే అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీకి టికెట్ ఆశించి భంగపడ్డారు కాబట్టి ఆయన అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో చేరినారు. అక్కడ ఏదైతే చేవేలకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సునీతా మహేందర్ రెడ్డికి సంబంధించి ఆమెకు మేడ్చల్ సంబంధించిన టికెట్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించిన ఆ టికెట్ కేటాయించారు. ఆమె సమక్షంలో కూడా ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కావచ్చు, ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించి కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యం కావచ్చు. ఇక మరికొన్ని రోజుల్లో కార్పొరేటర్లకు సంబంధించి కావచ్చు, కౌన్సిలర్లకు సంబంధించి కావచ్చు ఇంకా పెద్ద ఎత్తున చేరికలు ఉండే క్రమం కనిపిస్తుంది. దీనికి సంబంధించి మరో కార్యాచరణ కూడా సిద్ధం చేసిన నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఆ గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి కూడా గతంలో పెండింగ్ పనులు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్లో కౌన్సిలర్లు కార్పొరేటర్లకు సంబంధించి కూడా గత ప్రభుత్వం సంబంధించిన ఆ పెండింగ్ నిధులు విడుదల చేయాలని కూడా వాళ్ళు ఆ ధర్నాలు రాస్తారోకలు చేసిన పరిస్థితులు ఉన్నది కాబట్టి వాటన్నిటిని కూడా ఇప్పుడు ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చే విధంగా కూడా వ్యూహాత్మకంగా వెళ్తున్నది కాబట్టి ఇప్పుడు ఎన్నికల తర్వాత దానికి సంబంధించి గతంలో పెండింగ్ పనులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పటికి హైదరాబాద్కి సంబంధించి కూడా పలు ప్రణాళికలు కూడా సిద్ధం చేసి దాంట్లో భాగంగానే మెట్రో విస్తరణ కావచ్చు, హైదరాబాద్ పాత బస్తీకి సంబంధించిన ఆ మెట్రో విస్తరణ అలాగే ఇతర సంబంధించిన ఏదైతే ఫ్లైఓవర్కి సంబంధించిన వాటిని కూడా ఇప్పటికే శంకుస్థాపన జరిపిన నేపథ్యం కావచ్చు. ఇక ఓఆర్ కారిడార్ చుట్టూ కూడా ఇతర సంబంధించి కర్మాగారాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ప్రత్యేకంగా హైదరాబాద్ సంబంధించి స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీని పెడతామని కూడా గత ప్రభుత్వ ఎన్నికల ముందు హామీ ఇచ్చింది కాబట్టి వీటన్నిటిని కూడా ఇప్పుడు గ్రేటర్ ప్రజలు కావచ్చు, గ్రేటర్ నేతలంతా కూడా విశ్వసిస్తున్న పరిస్థితుల్లో అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నేపథ్యం అనేది. ఇక పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ సెగ్మెంట్లో ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా వెళ్ళాలి కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో గ్రౌండ్ ఆపరేషన్ జరుగుతుంది. అందరినీ కాంగ్రెస్ పార్టీలో ఆకర్షించే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మేయర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, డిప్యూటీ మేయర్లు వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్న నేపథ్యం అనేది. ఇక మరికొంతమంది హైదరాబాద్కు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, హైదరాబాద్ సంబంధించిన గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్న ఎమ్మెల్యేలు కూడా రహస్య మంతనాలు జరుపుతున్నట్టుగా తెలిసింది. మరికొన్ని రోజుల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉండే అవకాశం అయితే ఉంది. లక్ష్మీనాథ్ అయితే హరీష్, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని స్థాపించిందో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా లైట్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మనకి అనేక మాటలు మనం కేటీఆర్ నోటి ద్వారా కూడా మనం విన్న పరిస్థితి. అతను ఒక మేస్త్రి అని, ఒక మేస్త్రి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాడి మేస్త్రి అని చెప్పాడు అని చెప్పి, ఆయన ఒక పెయింటర్ అని ఆయన చెప్పుకున్నాడని చెప్పి మేము అంటలేదని రేవంత్ రెడ్డిని చాలా చిన్న చూపుగా చూసిన పరిస్థితి కూడా మనం చూసాం. 100 రోజుల పాలన అయిన తర్వాత రేవంత్ రెడ్డి ఏమన్నారు, నన్ను ఇప్పుడు వరకు 100 రోజుల ముఖ్యమంత్రిగా మీరు చూశారు, ఇక్కడి నుంచి నన్ను ఉన్న రాజకీయ నాయకుడిని చూస్తారన్నారు. 4-5 రోజుల నుంచి చూస్తుంటే రాజకీయ పరిణామాలన్నీ టోటల్గా మారిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా కేటీఆర్ రాజకీయ నాయకుడిగా రేవంత్ రెడ్డిని సీఎంగా గుర్తించారంటారా? ఇప్పుడు ఏదైతే గత ప్రభుత్వం 100 రోజుల పాలనలకు సంబంధించి కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా బీఆర్ఎస్ ఆ నేతలు విమర్శిస్తున్న ఆ తీరు కనిపిస్తుంది. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలకు సంబంధించిన అమలు పైన కావచ్చు, ఇచ్చిన ఆ సంక్షేమ కార్యక్రమాల పైన కావచ్చు ప్రతిసారి విమర్శిస్తూ వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ కీలక నేతలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుతున్న క్రమంలో వాళ్ళని కాపాడుకునే ఆ పనిలో కూడా పడ్డ నేపథ్యం కావచ్చు. మరికొంతమంది పార్టీని వీడి స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతామన్నట్టుగా కూడా ఢిల్లీలో మంతనాలు జరిపిన నేపథ్యం కావచ్చు. స్వయంగా ఆ మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా డీకే శివకుమార్తో మంతనాలు జరిపారు. అక్కడ ఫలించకపోగా ఆ ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకున్న ఆ నేపథ్యం కావచ్చు. ఇక మరికొంతమంది ఆ నేతలకు సంబంధించి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేతలతో టచ్లో ఉంటున్నారు. వాళ్ళందరినీ కూడా స్వయంగా కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు పిలిపించుకొని వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేసినా వాళ్ళు కూడా కాంగ్రెస్ ఆ పార్టీని వీడి ఇతర పార్టీలోకి చేరుతున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి పూర్తిగా ఏదైతే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా అన్ని వైఫల్యాలను ఎత్తి చూపిస్తూ దానికి సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ కావచ్చు
వీటన్నిటిని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నేపథ్యంలో వాటిపైన ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు వాళ్ళందరూ కూడా విమర్శిస్తున్న ఆ నేపథ్యం ఉన్నది. దానికి సంబంధించి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులను బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా లేరని కూడా వార్తలు చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు పార్టీని అందరూ కూడా ఒక్కొక్కరుగా వీడుతున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి 6 గ్యారెంటీలు అమలు ఇంప్లిమెంట్ జరుగుతున్నది. ఇప్పుడు ప్రజలకు సంబంధించి కూడా గ్యారెంటీల అమలు తీరు కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, వీటన్నిటిని నెరవేరుస్తుంది. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆ సర్వే రిపోర్ట్లు కూడా తేటా తెల్లంపరుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి వీటన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ బీరోజు వేసుకుంటుంది. దాంట్లో అభ్యర్థులను వాళ్ళు నేతలను కాపాడుకునే ఆ పనిలో ఉంటుంది. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి కూడా తప్పిదాలను కూడా వాళ్ళు కప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక రేవంత్ రెడ్డి సంబంధించిన ప్రభుత్వం పైన విమర్శ చేస్తున్న ప్రయత్నం కావచ్చు. వీటన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిప్పికొడుతున్న పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించారు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 14 స్థానాల్లో తెలంగాణలో లక్ష్యంగా వెళుతున్న నేపథ్యంలో ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ చేస్తే ఇక ఏమి ఉండబోతుంది, మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను ఎలాగ నెరవేర్చామో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పంచినాయ్ పేరుతో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చారు. వాటి 5 గ్యారెంటీలకు సంబంధించిన 25 అంశాలతో కూడిన మేనిఫెస్టో ఉన్నది. వీటన్నిటినీ కూడా ప్రజలకు ఇంప్లిమెంట్ జరుగుతాయని ఒక నమ్మకమైన ప్రజలు కల్పించే విధంగా మరోవైపు ప్రచారాలకు సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు గ్రౌండ్ ఆపరేషన్ తర్వాత ప్రచారాల కార్యక్రమాలు కావచ్చు. ప్రజలకు సంబంధించి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన సంక్షేమ పథకాలు 5 గ్యారెంటీలకు సంబంధించి 100 రోజులే అమలు పరిచిన గ్యారెంటీల తీరు, వచ్చే కేంద్ర ప్రభుత్వం సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు వీటన్నిటిని కూడా ప్రజలకు వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచారాలు బహిరంగ సభలు నిర్వహించేందుకు మరొక కార్యక్రమంతో కూడా సిద్ధంగా అవుతుంది. దాంట్లో భాగంగా ఇప్పుడు ఈ ఆపరేషన్ ఆకర్ష్ తర్వాత అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారాలకు సంబంధించిన ముమ్మరం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ హరీష్.